హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొక మంచి చేపల వీడియోతోనే మీ ముందుకు వచ్చాను. వీడియోకి అయితే అండ్ లాస్ట్ వరకు చూడాలి మీరు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను 2 గేలాలు అయితే తీసుకొని 2 గేలలకి చనిపోయిన రొయ్యలు అయితే పెట్టాను అనమాట. సముద్రంలో ఈ విధంగా కింద కుగ్గుతున్నాను. మన గేలాలకి ఏం చేపలు చిక్కాయి అనేది లాస్ట్ వరకు వీడియోలో చూసేద్దాం పదండి. మనకి స్టార్టింగ్ నుంచే మనకు చేపలు దొరకడం అయితే మొదలు పెట్టాయి అనమాట. ఒక్కొక్క చేప దొరుకుతూనే ఉన్నవి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూడాలి మీరు, ఎందుకంటే చాలా దీనిగా ఉంటుంది. అంటే ఎన్ని చేపలు పెట్టాము, ఏ విధంగా ఎలాంటి చేపలు పెట్టాము, విచిత్రమైన చేపలు పెట్టామనేది ఇందులో ఉంటుంది. మీరు చూస్తేనే మీకు ఐడియా ఉంటుంది. చూడండి, లాస్ట్ వరకు చూడాలి. ఇప్పుడు చేపను చూడండి. ఈ చేపను మీరు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్స్ చేయండి. వీడియో పూర్తిగా చూసి లైక్ కూడా చేయాలి ఈ వీడియోకి. సో ఈ వీడియో చూడడం అంత ముఖ్యమో లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా అంతే ముఖ్యమన్నమాట. తప్పకుండా చేయాలి. చేస్తారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా నీట్గా వచ్చింది వీడియో. ఈ విధంగా చూసుకుంటే మనకు చేపలు ఎక్కువే దొరికినట్టున్నాయి. దొరుకుతాయి కూడా, చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇక్కడ అన్నీ కూడా ఒక చేప తీసాడు చూడండి. ఇది కూడా ఎలకే. ఇలాంటివి ఎప్పుడు ఎక్కువ శాతం దొరుకుతున్నాయి మనకి, ఇలాంటి ఎలక చేపలు. దొరికినవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా డైలీ వేసుకుని డెక్కన్లో వేసుకుంటాను. ఈ రోజు వేటలోనైతే నా తాడు కిందకి వేయడమే జామ్ అనమాట. చేప వెంటనే సిక్కిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, మళ్ళీ ఒక చేపని అయితే లాగుతున్నాను. జిబ్బు ద్వారా అయితే నేను బోట్లోకి ఎత్తుకున్నాను. ఈ జిబ్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఇవాళ, ఎందుకంటే ఈ జిబ్ సాయంతో మనం చాలా ఎక్కువ చేపలు పట్టగలుగుతున్నాం. లేదంటే సగం చేపలు సముద్రంలోనే పడిపోతాయి మీదకి లేపేసరికి. మా తాత దగ్గర అయితే చేప మిస్ అయిపోయింది. మా నాన్న దగ్గర అయితే గేలం అయితే గుచ్చుకెళ్ళిపోయింది చేపకి. ఆ చేపని ఇప్పుడు లాగుతున్నాడు నాన్న. చూడండి, అది అక్కడ కనిపిస్తుంది. అది అన్నీ లాగుతున్నాడు ఆ చేపను. ఇక్కడ నాన్న చేపను లాగుతున్నాడు. అయితే అన్ని చేప అయితే చేతం కలేస్తాడు. చూసారు, ఆ విధంగా పెట్టాడు. ఈ చెయ్యికి అనేది చాలా వేగంగా దొరికిపోద్ది. మనం ఒంగోని పట్టుకోవాలన్నమాట. లేదంటే ఒంగోలేకపోయామనుకో కొరికేస్తుంది. మన తోటని అనేది ఆ చేప అనేది కటింగ్ చేసేది పళ్ళుతోటి. పళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ చేపకి. సో అవి కూడా చూపిస్తాను, మీరు చూద్దరు. నాన్న కూడా సైతం కాలేసాడు. చూసారా, ఈ చేప అనేది ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని చేపలలాగా జారిపోదు అనమాట. చాలా గొరుకుంటుంది. అంటే దీనికి జారు అనేది ఉండదు, తోలి గొరుకుంటుంది. ఈ చేపను చూడడానికి కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఫ్రై చేసుకుంటే ఇంకా లెవెల్లో ఉంటుంది. ఎక్కువ శాతం తింటాం అనమాట ఇది, ఎందుకంటే అప్పుడప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ శాతం తింటాం. డైలీ ఉన్నవి అయితే తక్కువ శాతం తింటాం, ఎందుకంటే డైలీ తింటాం కాబట్టి. అయితే మన ముందులో ఒక 2 బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఒకటి తెరసాప వేసుకొని జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాయి. మళ్ళీ ఒకటేమో ట్యాంకర్ పైన ఉంది మనకు ముంజుల. చూడండి ఒకసారి, అది తెరసాప ఒకటి వేసింది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 బోట్లు ఉన్నాయి ఇక్కడ, బాగా గమనించండి. అలాగే మన ఒక చేపల వేట కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ. చూడండి, చేప మీద చేపే దొరుకుతుంది అనమాట. ఎందుకంటే మన బోటు కిందకు వస్తే ఇవన్నీ ఈ చేపలకి అయితే అడుగు భాగంకే వదలవసరం లేదు తాడు. మన బోటు దగ్గర నుంచి 5 వారాల కింద కుక్కితే చాలు, అక్కడే మనకి చేప అనేది సిక్కుతుంది. నాకైతే మరి ఇంకా ఆగట్లేదు. చేప మీద చేప అలా దొరుకుతూనే ఉంది మనకి వెంటనే. చూసారు కదా, ఈ చేపల వేట అనేది చాలా జాలీగా జరిగింది, మాకు ఎంజాయ్గా జరిగింది. లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. చూడండి, లాస్ట్ వరకు చూసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి, మన బోట్ కింద చేప కనిపిస్తుంది. అదిగా ఆ చేప అయితే గిర్ర తిరుక్కొని వస్తుంది. మా తాత తీస్తున్నాడు. ఈ చేపనైతే ఏడు చేస్తాడో చూడండి. ఇది ఎత్తాలా చెయ్యాలా అని ఎదురు చూస్తున్నాడు. అలాగా అందులోకే మా అన్నయ్య నడుచుకుంటూ వస్తున్నాడు దాన్ని పట్టుకోవడానికి. మా తాత ఒంగోలేడు, ఎందుకంటే మా తాత కొంచెం వీక్ అనమాట. ఒంగోలేడు, ఆ వీక్ అంటే కొంచెం బాగోలేదు. చూసారు, అన్నయ్య వచ్చి చేతుని పెట్టేసి మా తాతయ్యకి అయితే అప్పు చెప్పిస్తాడు. ఆ విధంగా ఒక తాత అయితే గాల్దాడ చేపలు పడితే ఒక తాత అనేది మనకి ఎర్రల చేపలు చేస్తున్నాడు అనమాట ఈ తాత. ఒకసారి చేప పళ్ళు చూడండి ఎంత ఉన్నాయో.
చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. పొలాల్లో తాడు పడిన వెంటనే కటింగ్ చేద్ది వెంటనే. ఫైనల్గా అయితే మనం ఏట ముగించుకొని అక్కడ మిషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నారు చూడండి అన్నయ్య వాళ్ళు. నేనైతే యాంకర్ లాగుతున్నాను, యాంకర్ ఏ విధంగా లాగుతున్నాను అని కూడా చూపిస్తాను చూడండి. అయితే మొత్తానికి మిషన్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నేను యాంకర్ నాగడం స్టార్ట్ చేశాను. ఈ యాంకర్ ఎన్ని బార్లు సుమారుగా తాడు అనేది ఎన్ని బార్ల వరకు ఉగ్గుతామంటే ఒక 50 నుంచి 60 బార్ల వరకు తాడు అయితే వదులుతాము. ఇక్కడ మనం సుమారుగా ఇక్కడ ఉన్న నూత అయితే 13 బార్లు. ఈ 13 బార్ల లోతులోనైతే 60 బార్లు తాడు ఉగ్గుతాం మనం. చూసారా ఏ విధంగా యాంకర్ అనేది బోట్లోకి లాగేసాను. యాక్చువల్లీ దాన్ని మేము కలిపేడు అంటాము, అందరూ కూడా యాంకర్లు అంటారు. మేము కూడా యాంకర్లే అని అనేస్తున్నాం మీ ముందు, ఎందుకంటే యాంకర్ అంటే అందరికీ అర్థమైపోద్ది కాబట్టి. ఇదిగో ఈ కొద్దిగా చిన్న చేపలు పట్టుకున్నాము. ముందు పట్టిన చేపలు సైడ్ని పెట్టాము. దీన్ని చూడండి మీ ముందుగా చూపిస్తున్నాను. ఇది వంజరం అనమాట. ఈ యొక్క వంజరమే సుమారుగా ఒక 300 నుంచి 400 వరకు రావచ్చు, ఎందుకంటే వంజరం రేట్ ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటివి మనకు 2 వంజరాలు దొరికేవి. ఇవి ఎవరొకరు కూరకైతే పట్టుకెళ్తారు. ఈ రోజైతే ఆ 2 కూడా ఎవరొకరు కూరకు పట్టుకెళ్తారు. ఇంతకుముందు మనం పట్టిన చేపలు ఎలకలు, నీటి ఎలకలు చూడండి 3 తీసాను. 3 తీసి మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ చేపలన్నీ కూడా బయటకు తీసేస్తాను నేను ఇప్పుడు. తీసేసి పక్కన పెడతాను. ఇది తీసింది కదురు మళ్ళీ పెట్టాను, 2 ఒకసారి మళ్ళీ తీస్తాను, మీకు చూపిస్తాను. 2 ఉంటాయి మనకి అవి. ఇదిగా ఆ విధంగా చేపలన్నీ కూడా 2 బయటికి తీసి పెడుతున్నాను అనమాట. అవి ఫైనల్గా ఎన్ని చేపలు తీసామంటే మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు అన్నీ బయటకు తీసిన తర్వాత ఒక సింకంలో నేసుకునేటప్పుడు మనం నెక్క పెడతాము. చూసారు కదా ఆ చేపలన్నీ బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఒక చేపను చూపిస్తాం చూడండి. ఇది రెడ్ స్నాపర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పండుగపు చేప అంటాం మనం. అయితే ఈ కదురు చేపలు ఇంత చెప్పాను కదా చూపిస్తానని. ఇదిగా 2 చేపలు తీసాం మనం కదురు చేపలు. ఈ 2 కదురు చేపలతో పాటు లాస్ట్లో పెద్ద చేపలు ఉన్నాయి. ఇంకా ఒకటి నల్లమట్ట అంటాం కదా, నల్లమట్టలు 2 ఉన్నాయి మనకి. ఒకటి చిన్నది 2 కేజీలు వస్తుంది, ఒకటి పెద్దది 20 కేజీలు వస్తుంది దగ్గర. అది కూడా చూపిస్తాను మీకు. అయితే తీస్తున్నాను చూడండి. ఇదిగో మట్ట చేప, ఇది ఒక 2 కేజీలు వస్తుంది, కానీ ఇది ఇంకా బతికే ఉంది. దగ్గర నుంచి చూడండి అలా కదుపుతుందో నోరుని, అలా పక్క రెక్కలు అవన్నీ. అంటే పేనం అయితే ఉంది, కానీ కదలలేని సిచ్యువేషన్లో ఉందన్నమాట. అయితే అలాగే పేనం దగ్గర పడిపోయింది దానికి. ఎవరొకరు కోసుకొని తినేస్తారు, ఒడ్డుకెళ్ళగలరే దాన్ని. ఈ చేపలు, ఈ ఎలక చేపలు బయటని తీసిన తర్వాత మనకి ఇంతకుముందు పట్టిన చిన్న సైజు చేపలు ఉన్నాయి కదా, ఇవి చూడండి తీస్తున్నాను. ఈ చిన్న చేపలు కూడా సింకం సాయంలోని ఆ సింకంలో వేసుకున్న తర్వాత ఒడ్డుకెళ్ళిన తర్వాత బేరగద్దెలకి అనేది మనము చేపలు అమ్మగలుగుతాం అన్నమాట. ఇక్కడ చూడండి మీకు పీతలు చూపిస్తున్నాను, 3 చుక్కల పీతలు. ఈ పీతలు అయితే చాలా ఎక్కువ శాతం తింటారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మీరు చూస్తున్న పీత మెయిల్ అనమాట, మగది. అక్కడ కింద ఉన్న పీత ఆడది అనమాట, అంటే ఫీమేల్. ఈ 2 కూడా క్రాసింగ్లు చేస్తున్నాయి లోపల. సో వాళ్ళ సరదా వాళ్ళది అనమాట, పీతలు సరదా అంటున్నా నేను. అయితే ఆ పీతలు నేను సముద్రంలో ఉగ్గేసాను అనమాట. పీతలతో పని ఇంకేం లేదు, మనం ఇంకా చేపలు పడడానికి వెళ్ళట్లేదు కదా. ఈ యొక్క చేపను చూపిస్తాను చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. ఈ చేపనైతే మనం మాలపత్త అంటాం అనమాట, మేము మాలపత్త అంటాము. ఇది కింద భాగంలో వైట్గా ఉంటుంది, మీద భాగంలో ఈ విధంగా ఉంటుంది మధ్యలో. ఈ చేప అనేది ఇలా బల్లగా ఉంటుంది, చూసారా, కొద్దిగా విచిత్రంగా ఉంటుంది, అందుకే మేము మాలపత్త అంటాం వాటిని. అయితే ఈ చేపలన్నిటిని కూడా మనము జత అంటే 2, ఆ జతలకి నెక్కెట్టేసి సింకల్లో వేస్తున్నాం ఈ విధంగా చూడండి. ఆ విధంగా వేసిన తర్వాత స్టార్ట్లో కామెంట్ అంత వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే మనం పట్టిన ఎలక చేపలన్నీ కూడా సింకంలో వేసి సింకం అయితే కట్టేసామన్నమాట. కట్టేసిన తర్వాత ఏంటంటే
మనం అవన్నీ సపరేట్ చేసిన చేపలన్నీ కూడా మళ్ళీ ఆ డెక్కన్లోనే దించేస్తాం అనమాట. ఎందుకంటే మనం సముద్రంలో నుంచి ఒడ్డుకెళ్ళేటప్పుడు కెరటాలు ఉంటాయి, అందరికీ తెలిసినవి. ఆ కెరటాలకు మనం దొరకకుండా చేరాలంటే చాలా కష్టపడాలి. మన వీడియోలో పెద్ద చేప ఉంటుందని ముందుకుంటే చెప్పాను, కానీ ఈ చేపకైతే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే నాస్ట్లో చూపిద్దామనేసే తీయలేదు అనమాట వీడియో. అయితే ఈ చేపలు ఎలా పడతారు అనేది చాలా వీడియోలోనే చెప్పాను, కానీ ఇప్పుడు పట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ చేప వచ్చి సుమారుగా 19 నుంచి 20 కేజీల వరకు వస్తుంది. నాకు చూసాను అంత భారంగా ఎగుతుంది. ఈ చేపను పట్టడానికి మేము చాలా కష్టపడ్డాము. మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.